హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడే నాకేం తెలిసిందంటే మా పాప వాళ్ళ క్లాస్మేట్ హ్యాంగ్ చేసుకొని చనిపోయిందని తెలిసింది. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే సూసైడ్స్ ఈ నవీన యుగంలో సూసైడ్స్ జరుగుతున్నాయి అంటే దే ఆర్ మల్టీఫ్యాక్టోరియల్ రీజన్స్. కానీ సూసైడ్ ఈజ్ ఏ హైలీ ప్రివెంటబుల్ డిసీజ్. ఎట్లా అయితే మనకు మెడికల్ డిసీజెస్ ఇల్నెసెస్ ఎట్లాగా ప్రివెంట్ చేస్తామో అలా సూసైడ్ ఈజీలీ ప్రివెంటబుల్ డిసీజ్. కానీ సకాలంలో సైకాట్రిస్ట్ ఇంటర్వ్యూన్ అయి మంచి ట్రీట్మెంట్ ఇస్తే తప్పనిసరిగా ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఏంటంటే చాలామందికి సూసైడల్ థాట్స్ ఉండి డిప్రెషన్తో బాధపడుతుంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వీలెంత తొందరగా రావాలని ఇంకా తెలియట్లేదు. సో ఇప్పుడు కొత్త కొత్త ట్రీట్మెంట్ మొడాలిటీస్ వచ్చాయి. లైక్ ఈసీటీ, ఎలక్ట్రో కన్వర్జల్ థెరపీ, ఆర్టీఎంఎస్ అండ్ కీటమిన్ థెరపీ అలాంటివి అన్నమాట. సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఒక 6 months బ్యాక్ ఒక అమ్మాయికి జరిగితే, అంటే ఇంకా సూసైడల్ థాట్స్ ఉన్నాయి సార్, నాకేం చేయాలో తెలియట్లేదు, నేను మీ యూట్యూబ్ చూసి వచ్చాను అని చెప్పిందనమాట. నేను ఆమెకు కీటమిన్ థెరపీ ఇచ్చాను, 4 sessions ఇచ్చాను. ఆమె చాలా బాగా రికవర్ అయిపోయి, ఏంటో సార్ నాకు ఎందుకు అట్లా అనిపించిందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆ థాట్స్ లేవు, మీ వల్ల నేను సేవ్ అయ్యాను సార్ అని చాలా సంతోషపడింది. ఆమె ఇప్పుడు యుఎస్లో ఆమెకు మంచి జాబ్ చేస్తుంది. ఆమెకి ఈ మధ్యన ఎంగేజ్మెంట్ అయింది కూడా విన్నాను. సో ఈ విధంగా ఇన్ టైంలో రాగలిగితే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సూసైడ్ ఈజ్ హైలీ ప్రివెంటబుల్, easily treatable disease if we start treatment at the earliest possible. Thank you.